బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. ఇక భద్రతా దళాలతో సమావేశం కానున్నారు. భారత్ పాక్ యుద్ధం తర్వాత తొలిసారిగా జమ్మూలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర వేట కొనసాగుతున్న నేపథ్యంలో రాజ్నాథ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్ లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. భద్రతా దళాలతో సమావేశం కానున్నారు. భారత్ పాక్ యుద్ధం తర్వాత తొలిసారిగా జమ్మూలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర వేట కొనసాగుతున్న నేపథ్యంలో రాజ్నాథ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ రోజు రాజ్నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇక కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో పర్యటన జరుపుతున్నారు. మరి ఈ యుద్ధం భారత్ పాక్ యుద్ధం తర్వాత తొలిసారిగా ఆయన జమ్మూ పర్యటన చేస్తున్న నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవైపు జమ్మూలో ముమ్మరంగా ఉగ్రవేట జరుగుతుంది. ముగ్గురు ఎల్ఈటి ఈ తీవ్రవాదులను నిన్న హతం చేశారు. ఈ రోజు ఇంకో తీవ్రవాదిని హతం చేశారు. కాల్పులు జరుగుతున్నాయి. ఇక అవంతిపుర, పుల్వామాలో కాల్పులు జరుగుతున్నాయి. చాలా ఉద్రిక్త పరిస్థితులకి ఉన్నాయి. ఉగ్రవాదుల్ని వేటాడి భద్రతా దళాలు చంపుతున్నాయి. మరి ఆ ఉగ్రవాద ముగ్గురు టెర్రరిస్టుల పహల్గామ్ నిందితులు కూడా ఒకటి ఉన్నట్లు తెలుస్తుంది. మరి మరో ఇద్దరు జైషే మహమ్మద్ ఇచ్చినటువంటి అమీద్ యాజర్ అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నారు. అయితే ఇలా ఒకవైపు కాల్పులు హోరాహోరీ జరుగుతుంది. మరోవైపు రాజ్నాథ్ సింగ్ పర్యటన అది కాబట్టి కత్తి మీద స్వామిలా తయారైంది. మరి రాజ్నాథ్ మరి జమ్మూ ప్రాంతంలో పర్యటించి భద్రతలను కలుసుకొని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయబోతున్నారు. ఎందుకంటే భారత్ పాక్ యుద్ధంలో చాలా కష్టపడి చాలా సమర్థవంతంగా పాకిస్తాన్ ఎదుర్కొని విజయం సాధించారు కాబట్టి వాళ్ళని అభినందించడానికి ఆయన జమ్మూ రాబోతున్నారు. మరి జమ్మూలో ఆర్మీ దళాలను, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలను కూడా ఆయన కలిసి వాళ్ళకి విషయాలు చెప్పనున్నారు. తర్వాత ఆయన తిరిగి ఢిల్లీకి వస్తారని సమాచారం ఉంటుంది. రాజ్నాథ్ సింగ్ పర్యటన నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులన్నింటినీ కూడా ఇక్కడ భద్రతను కట్టుదిట్టం అయితే చేశారు. ఇక్కడ దాదాపుగా కూడా ఆల్రెడీ 4 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, జమ్మూ, అలాగే పంజాబ్, రాజస్థాన్, ఈ ప్రాంతాల్లో, గుజరాత్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఆందోళన ఇచ్చారు. పాకిస్తాన్ యొక్క నీతిని తక్కువ అంచనా వేయకూడదని చెప్పేసి భావించి అంతా అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.